అప్పట్లోనే జగన్ దృష్టికి కల్తీనయ్యి. అంటే ఏదో ఒక విధంగా మత విశ్వాసాలను దెబ్బతీయాలి, తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తే అక్కడికి ఎవరు వెళ్ళరు, మెల్లమెల్లగా దాన్ని గడ్డి కొట్టచ్చు. ఇప్పుడు ఎంత ఆలోచనలు ఉన్నవారు మరి స్వామివారి హుండీలోంచి ఎందుకు ట్రిప్కి 700 కోట్లు, 1000 కోట్లు, 600 కోట్లు తీసుకెళ్ళిపోవడం ఎందుకు? వద్దు కదా. స్వామి ఆ మతం విశ్వాసాల నమ్మకాలు లేవు, ఆ మతం అంటే లెక్కే లేదు. ప్రసాదాలు కూడా చేత్తో అందుకొని తుడి చేసుకొని టిష్యూలో పడేస్తాం. ఇన్ని జరిగినా కూడా ఎట్లా మరి ఇంకా ఇంకా బయటకు వచ్చి రప్ప అంటుంటే వెనక చుట్టూ వచ్చే వాళ్ళందరూ మనుషులు డబ్బులు పెట్టి పంపిస్తున్నారా, లేదంటే ఇంకా బుద్ధి గడ్డి తిని వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగిందండి, ఏమంటారు? అధికారిని తిడతారు. ఆ అధికారి పైన ఎవడు? ఈ రాజకీయ నాయకుడే, ఈ పదవిలో ఉన్న నాయకుడే కదా. ఇంకా ఆ ఆలోచన రాదా ప్రజలకి? ఇంకా ఆ కొద్ది మంది లిమిటెడ్ పీపుల్ ఉన్నారు, రప్పరప్ప పీపుల్. వాళ్ళ పేర్లే రప్పరప్ప పీపుల్. సో వాళ్ళు ఇంకా మరి డబ్బులు ఇస్తే ఏ పనైనా చేసేవాళ్ళో లేదంటే ప్రేమ కొద్దీ వచ్చేవాళ్ళో తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న ట్రాఫిక్ జామ్ అయింది.